ప్రతిధ్వనికి స్వాగతం. మెరుగైన సమాచార సంబంధాల కోసం ఉపయోగించాల్సిన సెల్ ఫోన్ ఆన్లైన్ జూదానికి అడ్డాగా మారుతోంది. అంతర్జాలంలో వైజ్ఞానిక విషయాలు వెతికి పట్టేందుకు వాడాల్సిన స్మార్ట్ ఫోన్ను బెట్టింగ్లు, మనీ గేమ్స్ ఆడేందుకు వాడుతున్నారు కొందరు నెటిజన్లు. ఇలాంటి వ్యసనాల ఊపిలోకి దిగి బయటపడలేని నిస్సహాయులు ప్రాణాలు తీసుకుంటున్నారు. సరదా కోసం మొదలుపెట్టిన ఆన్లైన్ ఆటలు ఎందుకు వ్యసనాలుగా మారుతున్నాయి? మనీ గేమ్స్, బెట్టింగ్ యాప్స్కు చట్టబద్ధత ఉందా? యువత విలువైన సమయాన్ని, ప్రాణాల్ని హరిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్లకు అడ్డుకట్ట వేసేదిలా? ఇదేనేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు వి హెమబిందు గారు, సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు, బి మోహన్ రావు గారు, న్యాయవాది, సైబర్ లా నిపుణులు. ముందుగా హిమబిందు గారు, ఆన్లైన్ గేమ్లకు బానిసలై అప్పుల ఊబిలో చిక్కుతున్న కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఈ సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉంది? సమస్య తీవ్రత అంటే చాలా తీవ్రమైన స్థాయిలోనే ఉందని చెప్పుకోవాలి. మొదటగా ఎలా స్టార్ట్ అవుతుందంటే, వాళ్ళు ఏదో బ్రౌజ్ చేస్తూనే, ఏదో మెసేజ్ చెక్ చేస్తూనే ఒక లింక్ ఏదో కనిపిస్తుంది యాడ్ లాగా, దాన్ని క్లిక్ చేస్తారు. సరదాగా ఏదో లింక్ కదా అని అందులో రిజిస్టర్ అయ్యో లేకపోతే స్టార్ట్ చేస్తారు. రాను 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 అది ఒక అడిక్షన్ గా మారుతుంది అనమాట. ఇంకా దానికి వ్యసనం అయిపోతుంది. సమస్య తీవ్రత అంటే మేము కొన్ని కేసెస్ చూసామండి. అవి ఎలా అంటే, వాళ్ళ పేరెంట్స్ మాట వినకపోవడము, పేరెంట్స్ తెలియకుండా డబ్బులు దొంగిలించడము, పేరెంట్స్ గోల్డ్ తీసేయడము, లేదా పేరెంట్స్ కొట్టి కూడా మనీ తీసుకెళ్ళిపోవడము. అలా ఇంకా తీవ్రత అంటే ఇంకా వాళ్ళు అలా అడిక్ట్ అయిపోయారని తెలిసి వీళ్ళని దాని నుంచి బయటపడేద్దాం కదా అని కౌన్సిలింగ్స్ తీసుకెళ్తే వీళ్ళు రాకపోవడము, చాలా దానికి ఒప్పుకోకపోవడము, వాళ్ళని తాళ్లతో కట్టి తీసుకొచ్చిన కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చివరికి వాళ్ళు ఎలా అంటే తీవ్రంగా అప్పులు చేసేసి ఏ స్థాయికైనా దిగజారిపోవడము, ఎక్కడంటే అక్కడ వాళ్ళకి తెలిసిన చోట, తెలియని చోట, ఆన్లైన్ లో కూడా ఎక్కడ లోన్స్ ఇస్తే అక్కడ క్రెడిట్ కార్డ్స్ అలా అప్పులు తీసుకోవడము, తర్వాత క్రెడిట్ కార్డ్ ఏజెంట్స్ కానీ బ్యాంక్ వాళ్ళు కానీ వచ్చి అప్పులు అని ఇంటి చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్స్ చేయడము, చివరికి ఈ విధంగా దిగజారిపోతున్నారు అనమాట. సో సమస్య తీవ్రత అయితే చాలా ఇంటెన్సిటీగా బాగా ఎక్కువగానే ఉంది. ఎస్పెషలీ ఓవరాల్ ఇండియా అండ్ మన తెలంగాణలో కూడా మనం చాలా కేసెస్ చూసాము. రీసెంట్ గా కూడా మనందరికీ తెలుసు, చాలా టీనేజర్స్ కానీ అడల్ట్స్, యూత్ ఎస్పెషల్లీ తెలిసి తెలియని వయసులో వాళ్ళ పేరెంట్స్ హార్డ్ అండ్ మనీని కూడా వాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఆన్లైన్ లో క్లాసులు అటెండ్ అవుతా క్లిక్ చేసి ఆడుతూ పాయింట్స్ వస్తాయి, స్పైడర్ మ్యాన్ వస్తుంది, ఇంకొక ఇది వస్తుంది అని చెప్పేసి కాయిన్స్ వస్తాయని, ఆ విధంగా వాళ్ళు వాళ్ళ భావి భారత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దీని గురించి మనము నిజంగా ఈ విధంగా చర్చించుకోవడం మంచి విషయము. దాని గురించి మనం ఏదైనా చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. ఓకే, మోహన్ రావు గారు, ఆన్లైన్లో ఆటలాడండి, బోనస్గా డబ్బులు గెలుచుకోండి అంటూ ప్రకటనలు గుప్పించే యాప్లు, వెబ్సైట్లు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిని అసలు నమ్మొచ్చా? వీటికి అసలు చట్టబద్ధత అనేది ఉందా? నమస్తే అండి మేడం. ఇప్పుడు ఇలాంటివి ఆన్లైన్ గేమ్స్ కానీ, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ చాలా వస్తున్నాయండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఏదైనా కానీ ఒక జెన్యూన్ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవటం కానీ ఇవి చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాగైతే గూగుల్ ప్లే స్టోర్ ఉందో అక్కడి నుంచే జెన్యూన్ వెబ్సైట్స్ నుంచే మనం ఒక ఏదైనా యాప్ కానీ ఒక వస్తువు కానీ అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే ఆ జెన్యూనిటీ అంటే ఉంటుందండి. ఇప్పుడైతే మీరైతే ఏవైతే చెప్పారో దాన్ని మెలిషియస్ యాప్స్ అంటామండి. ఆ మెలిషియస్ యాప్స్ మనకి రకరకాల సోర్సెస్ నుంచి వస్తాయండి. కొన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియా సైట్స్ నుంచి, ఎలాగైతే ఫేస్బుక్ నుంచి, ట్విట్టర్స్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, లింక్డ్ఇన్ నుంచి, ఇందాక మేడం చెప్పారు, అలాగా ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి, లేకపోతే థర్డ్ పర్సన్స్ అండి, అక్కడి నుంచి మనకు వచ్చే దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం కానీ, ఆడటం కానీ, దీనివల్ల మనము ఈ వ్యసనానికి బానిస అవుతున్నామండి. అదే కాకుండా రకరకాల సైకలాజికల్ మిస్హ్యాపెనింగ్స్ అవుతున్నాయండి. ఇవే కాకుండా పేరెంట్స్ చాలామంది బాధపడుతున్నారండి. అండ్ ది యూత్ ఈజ్ బీయింగ్ డ్రిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ ఇలాంటి యాప్స్ మీద, వాళ్ళకి మొబైల్ గేమ్స్ మీద వాళ్ళేమో వాళ్ళ దృష్టి పెడుతున్నారండి. దానివల్ల వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారండి. మోహన్ రావు గారు, అయితే ఇప్పుడు ఈ యాప్స్కి కానీ, ఈ గేమ్స్కి, వీటన్నిటికీ వెబ్సైట్స్ చట్టబద్ధత అనేది ఉందా? చట్టబద్ధత ఉందండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా మటుకు యాప్స్, ఈ చైనా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ తన నియంత్రణ చేస్తుందండి. కానీ ఇవి ఎలాగైతే పుట్టగొడుగుల్లాగా పైకి వస్తూనే ఉన్నాయండి. కానీ దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ యాక్ట్ అండ్ ఇట్ షుడ్ కర్బ్ ది మెనేస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ మిషనరీయే దీనికి ఒక అడ్డుకట్ట కట్టగలుగుతుంది. మనం ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఓన్లీ ఒక అవేర్నెస్ తేయగలుగుతాయి, కానీ అడ్డుగట్ట కట్టడం కానీ ఆనకట్ట కట్టడం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయగలుగుతుందండి. ఓకే, హిమబిందు గారు, ఎలాంటి వ్యాపకాలు ఉన్నవారు ముఖ్యంగా ఈ ఆన్లైన్ రమ్మీ, బెట్టింగ్లో, మట్కా వంటి జూదాల ఉచ్చులో చిక్కుకుపోతున్నారు? వ్యాపకం అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు మోహన్ రావు గారు ఇది ఫస్ట్ ఒక ఏంటో ఇది వెరైటీగా ఉంది చూద్దాం అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే వీళ్ళకి ఒక డైలీ రొటీన్ డిసిప్లిన్ లేకుండా ఏదో సంథింగ్ నేను డిఫరెంట్ గా చేయాలి అనుకునే వాళ్ళు తొందరగా అడిక్ట్ అయిపోతారు. అండ్ హూ ఎవర్ ఈజ్ నాట్ స్ట్రాంగ్, కొంచెం వీక్ మెంటాలిటీ ఉంది, ఇంట్లో కొంచెం రిలేషన్స్ డిస్టర్బ్ అయ్యారనుకో, వాళ్ళు కూడా ఏదో ఒకటి టైం పాస్ కోసం టైం కిల్ చేయడానికి అటువంటి వాళ్ళు కూడా అడిక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఇంకా కొంతమంది ఏంటంటే ఈజీ మనీ, తొందరగా డబ్బు సంపాదించేసేయాలి, మా పేరెంట్స్ కష్టాల నుంచి తీర్చేయాలి అనుకున్నప్పుడు కూడా ఆ ఎడిక్ట్ దీనికి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ చూస్తారు ఏదో జాయిన్ అవుదామని, వన్స్ ఎడిక్ట్ అయిపోయాక మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మనం సంపాదించుకోవాలి అని చెప్పేసి మళ్ళీ అందులోనే మనీ పెట్టి, వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అక్కడ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడిగి నేను 2 days లో ఇచ్చేస్తాను అంటే, వీళ్ళకి ఏంటంటే ఒక ఊహించుకునే స్వభావం అనేది ఉంటది అనమాట. 2 days లో నాకు ఇంకా డబుల్ వచ్చేస్తే నేను అది విన్ అయితే, సో వీళ్ళకి రిటర్న్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళకి ఎదుటి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు మనీ ఇస్తారు 2 days లో వచ్చేస్తాయి కదా, మళ్ళీ వాళ్ళు తిరిగి అడిగినప్పుడు వీళ్ళు ఇవ్వలేకపోవడము, వీళ్ళు రకరకాలుగా దాన్ని సఫర్ అవ్వడము, మెంటల్ గా సఫర్ అవ్వడము. అండ్ వీళ్ళ ప్రవర్తన కూడా ఎలా ఉంటుందంటే అండి, కొంచెం సైలెంట్ గా ఉండడము, ఊరికే చిరాకు పడ్డము, ఇంట్లో ఎవరితో మాట్లాడుకోవడము, ఫుడ్ కూడా తక్కువ తీసుకోవడము, ఎవరిలో కలగకపోవడము, ఎప్పుడు ఒక రూమ్ లోకి వెళ్ళిపోవడము, ఎప్పుడు సిస్టమ్ ముందే ఉండడం లేదా ఫోన్ లోనే చూసుకోవడం, ఇవన్నీ కొంచెం అడిక్టివ్ లక్షణాలు అన్నమాట. పేరెంట్స్ ఎవరైనా కానీ ఇటువంటి లక్షణాలు ఉన్న పిల్లల్ని కానీ, టీనేజర్స్ కానీ, యూత్ ని కానీ చూస్తే కొంచెం మనము వాళ్ళని అలా వదిలేయకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెక్ చేస్తున్నారు, ఆన్లైన్ ఏం చేస్తున్నారు అని వ్యాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. హిమబిందు గారు, అయితే ఫోన్ అసలు వన్స్ మనం ఓపెన్ చేస్తే షాపింగ్స్ అనో లేదంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏవో ఒక వెబ్సైట్స్ ఏదో ఒకటి మనకి కనిపిస్తూనే ఉంటాయి, కానీ అది ఫేక్ కాదా అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్ అండి. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, యాక్చువల్ గా ఒక నిపుణులు అనుకోండి, ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ ఎక్స్పర్ట్స్కి అయితే వాళ్ళకి తెలిసిపోతుంది. మామూలుగా కామన్ మ్యాన్ కి అయితే ఎలా చేయాలి అంటే, మనం ఫస్ట్ వెబ్సైట్ స్కాన్ చేయగానే చదవగానే అందులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా అని చూడగానే జెన్యూన్ వెబ్సైట్స్ అయితే చాలా ప్రొఫెషనల్ గా ఉంటాయి. ఒక గ్రామర్ మిస్టేక్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఏమీ ఉండదు. దట్ ఈస్ అ ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ యాప్స్ అన్నిటికీ లీగల్ గా, ఇప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని యాప్స్ కి చట్టబద్ధమైన లైసెన్స్ ఉంటుంది. లైసెన్స్ ఉందా లేదా అనేది వెబ్సైట్ లో వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేయాలి. అది ఎక్కడ ఉంటది, హెడర్ లో కానీ ఫూటర్ లో కానీ వెబ్సైట్ లో ఎక్కడో ఒక చోట వాళ్ళు ప్రతి పేజ్ లో ఉంటది. అది ఆ లింక్ కనుక మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతే అది ఫేక్ వెబ్సైట్ అన్నమాట. ఇంకా వాళ్ళ ప్రైవసీ పాలసీలు వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేయాలి. ప్రైవసీ పాలసీ లేకపోయినా కానీ, అండ్ మనము గూగుల్లో కూడా కొన్ని రివ్యూస్ చూసుకుంటే ఒక వెబ్సైట్ ని కస్టమర్ రివ్యూస్ బట్టి కూడా తెలుస్తుంది. కొన్ని వెబ్సైట్స్ లో అసలు కస్టమర్ కేర్ నెంబర్సే ఉండవు, ఉన్నా పని చేయవు అనమాట. సో అప్పుడు మనం వాటికి కాల్ చేసినప్పుడు వాళ్ళు కనుక లిఫ్ట్ చేయకపోయినా, వాళ్ళ నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ లేకపోయినా అది ఫేక్ వెబ్సైట్. ఇప్పుడు జెన్యూన్ వెబ్సైట్ అమెజాన్ ఉందనుకోండి, ద మూమెంట్ వి కాల్ దే విల్ ఇమీడియట్లీ లిఫ్ట్. ఈవెన్ ఇఫ్ యూ కట్ ద కాల్ దే విల్ కాల్ బ్యాక్. జెన్యూన్ సపోర్ట్ అయితే ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి SSL ఎనేబుల్ అయి ఉంటుంది జెన్యూన్ వెబ్సైట్ అయితే, అంటే సెక్యూర్ అనమాట, సెక్యూర్ పేమెంట్ గేట్వే. దానికి ఎలా చూస్తామంటే, మన వెబ్సైట్ చూస్తే https:// అని ఉంటుంది. ఎప్పుడైతే HTTPS ఉంటే అది సెక్యూర్డ్ అనమాట. ఈవెన్ పేమెంట్స్ కూడా సెక్యూర్డ్ గా ఉంటాయి.
ఇప్పుడు నకిలీ వెబ్సైట్ కనుక మనం చూస్తే మనం రిజిస్టర్ అయినప్పుడు మనం డేటా ఇచ్చేస్తాం, మన ప్రైవసీ డేటా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్, ఇవన్నీ తీసుకుంటారు, ఆధార్. ఇవన్నీ అసలు చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్, మనం ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు. ఈ డేటా తీసుకుంటే మన బ్యాంక్ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఆ నకిలీ వెబ్సైట్స్కి వెళ్ళి డేటా ఎక్కడంటే అక్కడ క్లిక్ చేసి దట్ ఈస్ అ రాంగ్ థింగ్ టు డూ అనమాట. సో ఈ 5-6 పాయింట్స్ నేను ఏదైతే చెప్పానో, మీరు ఏ వెబ్సైట్ చూసినా కొండ గుర్తులు అనమాట. ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్. ఇందులో ఏ ఒక్క రెడ్ ఫ్లాగ్ టిక్ ఉన్నా కానీ అది ఫేక్ వెబ్సైట్ అన్నమాట. ఓకే, మోహన్ రావు గారు, వాట్సాప్, టెలిగ్రామ్ వేదికల్లో అపరిచిత వ్యక్తులు ఏర్పాటు చేసిన గ్రూపుల నుంచి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టినట్టు మెసేజ్లు వస్తూ ఉంటాయి. నెటిజన్లు ఇలాంటి తప్పుడు ప్రకటనల ఆకర్షణలో పడకుండా ఎలా నివారించాలి? బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలి? మేడం, క్రిప్టో కరెన్సీ అన్నది ఫ్రాడ్ అండి, ఇప్పుడు బాగా ఊపులో ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ క్రిప్టో కరెన్సీ ఎప్పుడైతే మనం క్రిప్టోలో కన్వర్ట్ చేస్తామో, అది ఇండియాలో ఉంటే అయితే మనం ట్రాక్ చేయగలుగుతాము. వెన్ ఎవర్ ఇట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ఇండియా, ట్రాకింగ్ చాలా కష్టం అవుతుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, వీలైనంత వరకు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటేనే బెటర్ అండి. ఎందుకంటే అన్ని క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో అవ్వట్లేదండి. వాళ్ళ సర్వర్స్ అన్నీ అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నాయండి. మోస్ట్లీ ఇట్ ఈస్ బీయింగ్ ఆపరేటెడ్ ఫ్రమ్ దుబాయ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీస్. And this is the most important thing which the people should be aware of, that the cryptocurrencies are not being monitored once the transaction goes out of India. Okay. So దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనకి ఎట్లా అయితే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఈ సోషల్ మీడియాలో మనకి ఎట్లయితే ఒక మనం రోజు వ్యాయామం చేస్తామో, ఒక ఫిజికల్ హైజీన్ అన్నది ఉంటుందో, అలాగే డిజిటల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ డిజిటల్ హైజీన్లో మనం ఎవరిని చేస్తున్నాము, ఇందాక మేడం చెప్పారు, మన ఇన్ఫర్మేషన్ ఎలాగ మనం సెక్యూర్ చేసుకుంటున్నాము, మన ఇన్ఫర్మేషన్ ఎలా బయటకు పంపిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈ క్రిప్టో కరెన్సీలో ఇంకొక లూప్ హోల్ ఏంటి అంటే, చాలా అమౌంట్స్ ఏమో బ్యాంక్స్కి వెళ్తున్నాయండి. ఆ బ్యాంకుల్లో ఉన్న బ్యాంక్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ది ప్రాపర్ కేవైసీ డాక్యుమెంటేషన్. ఈ ప్రాపర్ కేవైసీ డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల it is going into unauthorized people's hands, and any of the law enforcement authorities are not able to track the source of income and the trail of income or the trail of revenues. So ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కడైతే మనం ఈ క్రిప్టో కరెన్సీ చేస్తున్నామో, P2P ట్రాన్సాక్షన్ అంటే పియర్ టు పియర్ ట్రాన్సాక్షన్ ఒకటే చేసుకుంటేనే బెటర్ అని ఒక సలహా ఇస్తున్నామండి. ఓకే, మోహన్ రావు గారు, విక్టిమ్స్, ఈ బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలి? మేడం, బాధితులు ద మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెగ్యులర్గా మీకు టీవీలోను తర్వాత ప్రింట్ మీడియాలో 1930కి కంప్లైంట్ చేయండి అని చెప్తున్నారండి. ఇదే కాకుండా www.cybercrime.gov.in ఈ వెబ్సైట్లో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చండి. ఇవన్నీ మీకు నేషనల్ పోర్టల్స్ అండి. వెంటనే మీకు ఆన్లైన్లోనే మీకు రిడ్రెసల్ అవుతుంది. కంప్లైంట్ లాడ్జ్ చేస్తారు. మీకు లాడ్జ్ చేయగానే మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుందండి. అక్నాలజ్మెంట్ నెంబర్ రాగానే యువర్ కంప్లైంట్ ఈజ్ రిజిస్టర్డ్. ఆ కంప్లైంట్ ఎప్పుడైతే రీచర్ అవుతుందో అది మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తుందండి. లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఎఫ్ఐఆర్ రేజ్ అవుతుందండి. వన్స్ ది ఎఫ్ఐఆర్ ఈజ్ రేజ్డ్, ది అమౌంట్ విచ్ ఈస్ ఇన్ ది ఫ్రాడ్స్టర్స్ అకౌంట్ ఈజ్ కెప్ట్ ఆన్ హోల్డ్ ఆర్ ఆన్ లీన్. ఇది ఇంతవరకు చేయగలిగితే మనం చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే అమౌంట్ని హోల్డ్ కానీ లీన్లో పెడతామో మనకి కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని అమౌంట్ని రిలీజ్ చేయించుకోవచ్చండి. కానీ చాలామందికి ఈ 1930లో కంప్లైంట్ చేయాలి అని చాలా అవగాహన లేదండి. మీరు ఈ టీవీ ఛానల్స్ కానీ ప్రింట్ మీడియా కానీ దీన్ని ప్రొపగేట్ చేస్తే వీ కెన్ అట్లీస్ట్ ఒక 30 to 40% ఆఫ్ ది క్రైమ్ వీ కెన్ రెడ్యూస్ అండి. రైట్, హిమబిందు గారు, ప్రభుత్వ అనుమతి లేకపోయినా యథేచ్ఛగా బెట్టింగ్లు నిర్వహిస్తున్న యాప్లు, వెబ్సైట్లను ప్రజలు ఎలా గుర్తించాలి? వీటిని నిరోధించడంలో ఎవరెవరిని భాగస్వాములుగా చేయాలి? ఎలా గుర్తించాలి అనేది ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నామండి. ఐ జస్ట్ రిపీట్. అంటే బేసికల్లీ వాళ్ళ ప్రైవసీ పాలసీస్ అవంతా ట్రాన్స్పరెంట్ గా ఉండవు. పేమెంట్ గేట్వే కూడా ఇట్స్ నాట్, అంటే సెక్యూర్డ్ గా ఉండదు. ఇప్పుడు SSL ఎనేబుల్ అయి ఉండదు, అంటే HTTPS ఉండదు. అండ్ దే కస్టమర్ సపోర్ట్ ఈస్ నాట్ గుడ్. అండ్ ఆల్సో వాళ్ళ
వెబ్సైట్ చూస్తే మనకి అంతా స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ ప్రొఫెషనల్ వెబ్సైట్, అంటే ప్రొఫెషనల్ గా కూడా ఉండదు వెబ్సైట్. చూడగానే మనకి అర్థమైపోతుంది అనమాట. ఇవి లీగల్ గా కూడా లీగల్ వ్యాలిడేషన్ అనేది వాళ్ళు డిక్లేర్ చేయాలి. అనుమతి తీసుకున్నాము గవర్నమెంట్ నుంచి, మాకు ఇది ఆథరైజ్డ్ అనేసి. ఆ ఆథరైజ్డ్ డిక్లరేషన్ లేనివన్నీ కూడా ఆ వెబ్సైట్ లో డిక్లేర్ చేయకపోతే అవన్నీ ఫేక్ లో మనము ఫేక్ వెబ్సైట్స్ లో కనుక ఎవరైనా సరే గేమ్స్ ఆడితే దేర్ అల్గోరిథమ్స్ అవి ఎలా డిజైన్ చేసి ఉంటాయంటే ఏ గేమ్ ఆడినా కానీ మీరు ఓడిపోతారు. మీరు ఎంత గొప్ప ప్లేయర్ అయినా కానీ, మీరు ఎంత ఐక్యూ లెవెల్స్ ఎక్కువైనా ఇంటెలెక్చువల్ అయినా కానీ ఒక గేమ్ కూడా మీరు గెలవరు. బికాస్ దే ఆర్ అవి ఎలా డిజైన్ చేస్తున్నారంటే మీ లూజ్ అవడానికే డిజైన్ చేస్తున్నారు. అప్పుడే కదా వాళ్ళకి మనీ వచ్చింది. అండ్ తెలియక చాలా మంది దీంట్లో ఇంకా ఇంకా అడిక్ట్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది విన్ అయినట్టు కూడా వాళ్ళు చూపిస్తారు. ఆ విన్ అయిన వాళ్ళందరూ రియల్ పీపుల్ కాదు. మాకు ఇంత మనీ వచ్చింది, మాకు ఇన్ని కోట్లు వచ్చాయి, ఇన్ని లక్షలు వచ్చాయి, మనం అది చూసేసి ఓకే వస్తున్నాయి కదా నాకు కూడా వస్తాయి, నేను ఓవర్ నైట్ కోటేశ్వర్లు అవ్వచ్చు అలా ఊహించేసుకుంటారు. కానీ అదంతా బాట్స్ ఉంటాయి అక్కడ. ఆ వెబ్సైట్ అంతా అలా డిజైన్ చేసి ఉంటారు. బికాస్ దేర్ ఇంటెన్షన్ ఇస్ టు చీట్ ద పీపుల్. దీన్ని మనం ఏ విధంగా అరికట్టవచ్చు అంటే, ఒకటి అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి రావాలన్నమాట, మన దగ్గర నుంచి రావాలి. ప్రతి కుటుంబం కూడా దీనికి సహకరించి ఇవి ఫేక్ అని నిర్ధారించుకున్న తర్వాత వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే మనం చేసే కర్తవ్యం. ఓకే, మోహన్ రావు గారు, ఆన్లైన్ మనీ గేమ్స్, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ బెట్టింగ్ల వ్యసనంలో చిక్కుకున్న వారిని గుర్తించడం ఎలా? ఇలాంటి వాటిలో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు పనిచేస్తున్న సంస్థలు ఏమైనా ఉన్నాయా? మేడం, గుర్తించడం అన్నది ఇందాక మేడం చెప్పారండి. ఇట్ ఈజ్ ఏ సైకలాజికల్ గేమ్ అండి. ఇది మానసిక ఒత్తిడి తీసుకొస్తుంది. సో ఎవరైతే ఈ ఒత్తిడిలో ఉంటారో వాళ్ళ పెక్యులర్ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళకి ఆ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా డిప్రెస్డ్ అయిపోతారు, లేదంటే చాలా క్లోజ్డ్గా ఉంటారు, ఫ్యామిలీ ఎవరితో మాట్లాడరు, వాళ్ళ తీసుకునే ఆహారం తగ్గించేస్తారు, సోషల్ దాంట్లో ఎక్కడ ఫంక్షన్స్లో కానీ ఇట్లాంటి వాటిల్లో కానీ ఎక్కడ ఎక్స్పోజ్ కారు. వాళ్ళు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి లోపల కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటమే కానీ, లేకపోతే ఎప్పుడైనా మొబైల్లో కూర్చోవడం కానీ, లేకపోతే ల్యాప్టాప్లో కూర్చోవడం కానీ ఇలాంటి పనులే చేస్తుంటారు. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఒక పేరెంట్ చూడాలండి. ఇలాంటి స్టార్టింగ్ స్టేజెస్లోనే వీళ్ళని తీసుకొచ్చి ఒక కౌన్సిలింగ్లో కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా కౌన్సిలర్ దగ్గర తీసుకొచ్చినా కానీ, దీంట్లో మేమేమో డీఅడిక్షన్ క్యాంప్స్ అంటామండి. ఈ డీఅడిక్షన్ క్యాంప్స్కి తీసుకొచ్చినా కానీ వీ హ్యావ్ గాట్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ హూ విల్ కౌన్సిల్ దెమ్ అండ్ వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళకి ఒక ఓదార్పుని కానీ వాళ్ళకి ఒక సహాయాన్ని కానీ మేము ఇస్తూ ఉంటామండి. ఇదే కాకుండా ఒక ఇలాంటి విషయాల్లో ఎక్కడైనా సకమైనప్పుడు, అంటే దానికి లోబడినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రిపోర్టింగ్ ది క్రైమ్ అండి. చాలామంది చాలా చోట్ల చూసేది ఏంటి అంటే డిపార్ట్మెంట్లో అయినా కానీ బయట చూడడం కానీ, మేము చాలా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ, ఇలాంటి చోట్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్స్పోజ్ కారండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఈ న్యూక్లియస్ ఫ్యామిలీ అయిపోవడం వల్ల, ఫాదర్ మదర్ చిల్డ్రన్ ఉండడం వల్ల ఈ నలుగురు లోపలే విషయాలు లోపలే ఉంటాయన్నమాట. ఈ నేపథ్యంలో ఏం చేయాలంటే పిల్లలు దే షుడ్ కమ్అవుట్, వాళ్ళ ప్రాబ్లమ్ని పేరెంట్స్ కానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఎల్డర్స్ కానీ, ఇంట్లో కానీ, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక పోలీస్ స్టేషన్కి వచ్చడం కానీ, కౌన్సిలర్ దగ్గర కానీ ఇది చెప్పుకుంటే మాత్రం తప్పకుండా దీనికి ఒక సొల్యూషన్ అనేది వస్తుందండి. అండ్ ఇందాక చెప్పినట్లు రిపోర్టింగ్ ది క్రైమ్ అండి. క్రైమ్ని ఎప్పుడూ రిపోర్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక చెప్పాం కదా 1930 కానీ www.cybercrime.gov.in కానీ రిపోర్ట్ చేస్తే, టైంకి రిపోర్ట్ చేస్తే వీ విల్ ట్రై టు రిజాల్వ్ దర్ ఇష్యూస్. అండ్ చాలా కేసుల్లో మాత్రం వీ హ్యావ్ ట్రై టు బ్రింగ్ బ్యాక్ ది అమౌంట్ టు ది విక్టిమ్స్ అండి. ఓకే అండి. హిమబిందు గారు, యువత, మహిళలు, నిరుద్యోగులు బెట్టింగ్ అడిక్షన్లో కూరుకుపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కుటుంబం, స్నేహితులు, పౌర సమాజంపై ఉన్న బాధ్యత ఏంటి? యాక్చువల్గా టీనేజర్స్ కానీ, కిడ్స్ కానీ, యువత దీనికి ఎక్కువగా ప్రభావితం అవుతున్నారండి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్, వాళ్ళ మదర్ చాలా
జాగ్రత్తగా డబ్బులు దాచుకున్నారు బ్యాంక్ లో, సేఫ్ అని చెప్పి బ్యాంక్ లో దాచుకుంటే ఆ బాబు ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మ ఫోన్ ఏదో గేమ్స్ ఆడతా ఆ అన్నిటికీ ఎస్ చెప్పేసి ఓటీపీలు వస్తే ఓటీపీ ఇచ్చేసి ఆ మొత్తం ఆ అకౌంట్ లో ఉన్న అమౌంట్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట. అంటే వాళ్ళు ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆర్డీ అండ్ అమౌంట్, వాళ్ళ అమ్మకు కూడా తెలియదు అనమాట అతను అలా చేశాడని. మళ్ళీ వీళ్ళు ఏదో అవసరం వచ్చి బ్యాంక్కి వెళ్ళినప్పుడు చూస్తే అమౌంట్ లేదు, ఏంటి అది అని చెప్పి రిపోర్ట్ టు సైబర్ క్రైమ్. బట్ మనంతట మనమే ఓటీపీ ఇచ్చేసి మనంతట మనమే ఇంట్రెస్ట్ అయ్యి మనమే అన్ని సార్లు ఆ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి సైబర్ క్రైమ్ వాళ్ళని మనం ఎలా అంటాం, మన ఇష్టపడే మనం ఇచ్చినప్పుడు. సో ఆ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కి, దానిలో భాగస్వామ్యం ఎవరు, మీరు నేను మనందరం అవ్వాలి. దానికి చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రతి చోట, ప్రతి ఇంట్లో కూడా. ఈ విధమైన లింక్స్, ఏ విధమైన లింక్స్ వచ్చినా కానీ మనం క్లిక్ చేయకూడదు. దట్ ఈస్ ద లాస్ట్ థింగ్, దట్ వర్స్ట్ థింగ్ దట్ ఎనీబడి షుడ్ డూ. అండ్ మన డేటా మనం ఇవ్వకూడదు, దాంట్లో లాగిన్ అవ్వకూడదు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎటువంటి గేమింగ్ వెబ్సైట్ అయినా, జెన్యూన్ ఆర్ ఏదైనా సరే, దానికి ఎందుకు అడిక్ట్ అవడం వస్తుంది, దాంట్లో మనం ఎందుకు వెళ్ళాలి? ఓకే, హౌ ఇట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ ఎలా డేంజరస్ టు ద ఫిజికల్ బాడీ, దిస్ ఇస్ మైండ్ కి మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. వాళ్ళ భారత భవిష్యత్తు చాలా ఉంది. అంత అడిక్ట్ అయిపోయి ఇప్పుడు దీనికి రీహాబిలిటేషన్ సెంటర్స్, సైకలాజికల్ కౌన్సిలింగ్, వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులు చేయడానికి ఇది చాలా టఫ్ అన్నమాట. అందుకని మనం ఆదిలోనే వాళ్ళ బిహేవియర్ అనేది మనం మాట్లాడుకున్నాం కాబట్టి మోహన్ రావు గారు కూడా చెప్పారు, వాళ్ళ ఊరికి చిరాకు పడ్డము, వాళ్ళు ఐసోలేట్ అయిపోవడం, సోషలైజ్ అవ్వడం, అలా అటువంటి బిహేవియర్ ని మనం గమనించి వాళ్ళని స్టార్టింగ్ లోనే అటు నుంచి ఒక పాజిటివ్ దృక్పథం వైపు తీసుకెళ్లి మనం ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసి, ఇప్పుడు మన ఈటీవీ వాళ్ళే ఈ విధంగా మనం మాట్లాడుతున్నాం కదా, దీన్ని షేర్ చేయండి, మొత్తం ప్రపంచానికి షేర్ చేయండి. సో దట్ ఎవరైతే తెలియదో వాళ్ళకి విషయాలు తెలుస్తాయి, ఇట్లా జరుగుతుంది, మనం ఇలా చేయకూడదు. సో ఆ విధంగా చేసుకుంటే కొంచెం తగ్గించు. మోహన్ రావు గారు, అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిన ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, నేరస్తులకు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది సార్, కొంచెం బ్రీఫ్గా చెప్పండి. మేడం, ఈ ఏవైతే ఈ ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయో, ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదైనా కానీ, ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేపథ్యంలో ఉందో, అంటే ఒక కంప్యూటర్ ద్వారా కానీ, ఒక మొబైల్ ద్వారా కానీ, ఎనీ ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్ అది ఐటీ యాక్ట్ కింద వస్తుందండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద వస్తుందండి. సో ఇది దీన్ని చాలా పటిష్టంగా, దీన్ని ఇంకా పటిష్టం చేయాలండి. ఎందుకంటే ఆల్ ఐటీ యాక్ట్స్ ఆర్ బెయిలబుల్ అఫెన్సెస్ అండి చాలా మటుకు. కానీ మా పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక ఐటీ యాక్ట్ని ఒక ఐపీసీతో కరప్ట్ చేసి దాన్ని వాళ్ళ చార్ట్ షీట్స్ కానీ, ఏవైనా వాళ్ళ క్రైమ్ రిపోర్టింగ్ కానీ, అవన్నీ దాన్ని పటిష్టంగా చేస్తుంటే వాళ్ళకి బెయిల్ రాకుండా చూస్తున్నామండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఒక పౌరుడిగా మనం రిపోర్ట్ చేయటం అండి. రిపోర్ట్ చేసిన తర్వాత మనం దాన్ని ఎలా తీసుకెళ్లాలో అనేది పోలీస్ ఆఫీసర్ చూసుకుంటారండి. ఓకే, రైట్ అండి. ధన్యవాదాలు హిమబిందు గారు, మోహన్ రావు గారు. ఇది వాటి ప్రతిధ్వని.